రాక్షసుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. ఈ వీడియో చూసి మనిషి పుట్టిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తెలంగాణలో ఒక అసమర్థ వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల జీవితాలు, ముఖ్యంగా పేద ప్రజల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం. ఇప్పుడు ఈ వీడియో అనేది నేను ప్లే చేస్తాను. దాని తర్వాత అసలు విషయాలు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, దాని తర్వాత మనం మాట్లాడదాము. కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఆ మహిళ ఏం చెప్తుంది అన్న విషయాల్ని జాగ్రత్తగా వినండి. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారికి, హైడ్రాకి దిమ్మ తిరిగేటటువంటి సమాధానం ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. నేను గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అని గుండెల నరసింహ చేస్తాడు కదా, దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని. ఓకే అమ్మా. అయితే నాకు ఒక ఆశ ఉంది, ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి. పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని. అన్ని ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడి నుంచి బాక్సుల్లో పంపించాలి. అది మేము దగ్గరుండి చేశాను, నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. చేసాం. ఆ ఆశతోటి నాకు ఒక గానొక కొడుకు, నేను ఒక ఆశ్రమం పెట్టాలి, పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి. ఏ సంవత్సరంలో అమ్మా? 2013లో 13లో. ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, పేపర్స్ అన్నీ కూడా. అది నేను తీసుకున్నది కూడా పట్టా ల్యాండ్ అండి. ఓకే. ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది. చెప్పండి, పర్లేదు. స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి బాబు, ఇంకో కొంచెం బాగా పిల్లలు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్చేసి, ఈ పిల్లడు చావబతుకులు అయిపోయిందండి ఆ రోజు. బయటికి ఈడ్చేసి పడేసి పడగొట్టేశారు. వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైడ్రా వాళ్ళు. ఇంక అసలు మమ్మల్ని నుంచొని ఇవ్వకుండా చేసి ఇవాళ రోజుని ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన వల్లని ఒక రూమ్ ఉంచారు. పక్కనున్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు, చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు. ఇంకా అసలు ఏదీ లేకుండా చేశారు సార్. ఆ పట్టా భూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని కూడా బయటకు లాగేసి ఆ ఫ్యామిలీలను కూడా వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి, మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం, ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి. మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్. ఇప్పుడున్నారు, నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచాము, నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు, లేదంటే తీసి పడేస్తాం. దేన్ని తీస్తారు? ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా. మీకు హైకోర్టు నుంచి తీసుకొచ్చాను. హైకోర్టు స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేశారు. అనాథ పిల్లలు ఉన్నటువంటి ఒక ఆశ్రమము, ఆ ఆశ్రమాన్ని పడగొట్టేసిన హైడ్రా. అది కూడా ఎలాగా? పిల్లలని బయటికి ఈడ్చుకొచ్చి, ఇక్కడ పిల్లాడు కనిపిస్తున్నాడు మీకు, వణుకుతున్నాడు. పిల్లల్ని బయటికి ఈడ్చుకొచ్చి ఆశ్రమాన్ని మొత్తానికి పడగొట్టేశారంట. ఇది హైడ్రా ఘనకార్యం. అది కాకుండా నోటికొచ్చినట్టు, మీ అయ్య సొత్తా రాష్ట్రం మీ అయ్య సొత్తా? హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏదో ఉంచినము, లేకపోతే అది కూడా మొత్తానికి తీసేస్తామని చెప్పేసి బెదిరిస్తారా మహిళలు, ఆడవాళ్ళతోటి? అంత అసభ్యకరమైన మాటల. ఎవడప్ప సొత్తు? ప్రభుత్వం మారిన మరునాడు పరిస్థితులు వేరులా ఉంటాయి. సరే, అక్కడికి వద్దాం. ముందు హైడ్రా ఏంటి ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. హైడ్రా అన్నది కేవలము రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ. హైడ్రా చేస్తున్నటువంటి పని ఏంటి? ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి కోసం అంటే వసూళ్లు చేస్తుంది. మీలో కొంతమంది హైడ్రా బాగానే పనిచేస్తున్నది, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే, చెరువులు కబ్జా చేస్తే, పార్కులు కబ్జా చేస్తే హైడ్రా వచ్చి పడగొడుతుంది అని చెప్పేసి కొంతమంది మీలో ఆలోచించవచ్చు. వాళ్ళు చేస్తున్న పని కరెక్టే అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. కానీ ఇదే న్యాయం ధనికుల దగ్గర కూడా ఉండాలి కదా? కేవలం పేదవాళ్ళని టార్గెట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఫామ్ హౌస్లో కట్టుకుంటే ఆ ఫామ్ హౌస్లకి వెళ్ళి ఆ ఫామ్ హౌస్ని పడగొట్టే దమ్ము, ధైర్యం ఉందా అని చెప్పేసి నేను హైడ్రాని ప్రశ్నిస్తున్నాను. ఉందా? రెండో రోజు లేచిపోతాడు. హైడ్రాలో ఉన్నటువంటి
బాసులు లేచిపోతారు రెండో రోజు. ఆ ధైర్యం లేదు. ఎక్కడ చూపిస్తారు దమ్ము? పేదవాళ్ళు. అరే నాకు అర్థం కాదు, ప్రపంచంలో మనిషి పుట్టినోడు ఎవడైనా సరే అనాథాశ్రమం మీద మొగతనం చూపించుకుంటాడా? కానీ అంత దరిద్రానికి దిగజారిపోయింది రేవంత్ రెడ్డి గారు. అంత దరిద్రానికి దిగజారిపోయింది హైడ్రా. దీనికంటే ఇంకా నేనేం చెప్పాలి? కేవలం పేదవాళ్ళు, కేవలం పేద బ్రతుకులు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రతి చోటు నుంచి ఎంత ఆస్తి అందితే అంత ఆస్తిని దాచుకుంటున్నాడు. ఆ ఆస్తి కోసం ఒక కీలు గుర్రంలాగా తయారు చేసుకున్నాడు హైడ్రాని. బ్లాక్మెయిల్ చేయడం ఇదే చేస్తుంది హైడ్రా. నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే హైడ్రా వస్తుంది అన్న రేంజ్లో ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. సరే పేద ప్రజలు ఏమి ఇవ్వలేరు, సరే హైడ్రా వస్తుంది కూలగొడుతుంది, కానీ ఆ భయం అన్నది ధనికుల్లో కలుగుతున్నది. ధనికులు ఎంత కావాలంటే అంత పోషేస్తున్నారు డబ్బు. ఇదే ప్రస్తుతం మన తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే జరుగుతుంది తెలంగాణలో. ఈరోజు పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి. ఈ వీడియో చేయాలా వద్దా అన్న ఆలోచన నాకు అస్సలు రాలా. ఈ వీడియో చూసిన తర్వాత కన్నీళ్ళు వచ్చినాయి. ఈరోజు మనము రంగనాథ్ గారి గురించి మాట్లాడుకోవాలి. హైడ్రా బాస్ రంగనాథ్ గారు ఏం చేస్తున్నారు సార్? మీరు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు? కోర్టు అంటే అసలు మీకు అది లేదు. ప్రజలు అంటే, చట్టం అంటే, రాజ్యాంగం అంటే కేవలము రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఊడిగం చేసేటటువంటి పని తెలంగాణలో జరుగుతుందంటే ఏం చేస్తున్నారు సార్? నాకు రంగనాథ్ గారు పర్సనల్గా తెలుసు, నేను ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నా ఒకసారి. అయినా కూడా నేను ప్రశ్నిస్తున్నా, ఏం చేస్తున్నారు? ఒక సివిల్ సర్వెంట్ అయినటువంటి మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా, ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, లేదా ఒక ఇండివిజువల్ మనిషి కోసం పనిచేస్తున్నారా? నేను ప్రశ్నిస్తున్నా. వెళ్ళి కూలగొట్టండి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లు, ఫామ్ హౌస్లు, చప్పట్లు కొడతాం మేము. చేయగలరా? దమ్ముందా? ధనికుల ఇల్లు కూలగొట్టండి, చప్పట్లు కొడతాం. మాట్లాడితే నాగార్జున గారి కన్వెన్షన్ అది ఎందుకు కూలింది అన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. డీలింగ్ జరగలేదు, కూలిపోయింది. డీలింగ్ జరుగుంటే అది కూడా కూలేది కాదు. అదే కాకుండా నాగార్జున గారి కన్వెన్షన్ అనేది కూలిన తర్వాత ధనికుల్లో ఇంకా భయం పెరిగిపోయింది. ఈరోజు తెలంగాణలో ఒక బిజినెస్, ఒక మాఫియా నడుస్తుంది. దరిద్రం ఏంటంటే మాఫియా నడిపించే వాళ్ళు ప్రభుత్వ పెద్దలు. అది దరిద్రం. హైడ్రా ఆడికి వస్తుంది, హైడ్రా ఈడికి వస్తుంది. ఈరోజు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడబోతుంది అంటే కేవలం దానికి ముఖ్యమైనటువంటి అతిపెద్ద కారణం ఏంటంటే హైడ్రా. రేవంత్ రెడ్డి గారి అసమర్థత ఒకవైపు ఉంటే మరొక వైపు హైడ్రా ఉంది. హైడ్రా అన్నది పెనుభూతంలాగా ఈరోజు తెలంగాణలో ప్రజల గుండెల్లో ఒక భయాన్ని పెంచుతున్నది. దేనికి? పూర్వం ఇదే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఏ పేదోడో గుడి చేసుకుంటే అందులో తప్పే ఉంది, దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు, ఆ చట్టాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడాడు. మరి ఈరోజు ఆ చట్టాలు లేవా? మరొక వైపు ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడెక్కడ కాలేజ్, ఆయనైతే డైరెక్ట్గా చెరువు లోపల కట్టిండు. మరి ఆ కాలేజీని ఎప్పుడు పడగొడతారు? ఒకసారి సమాధానం చెప్పండి. ఆ సమ్మర్ హాలిడేస్లో పడగొడతామన్న. సమ్మర్ హాలిడేస్ వచ్చే మళ్ళీ రేపు పొద్దున వస్తాయి సమ్మర్ హాలిడేస్. దమ్ముందా పడగొట్టేది? పడగొడతారా? వాళ్ళ దగ్గర రోషం రావట్లేదా? వాళ్ళ దగ్గర ఈ మొగతనం చూపించలేరా? పేదోళ్ళ దగ్గరనా, అనాథాశ్రమాల దగ్గరనా మొగతనాలు? కూలగొట్టని చూద్దాం. దెబ్బకి హైడ్రా లేచిపోద్ది రెండో రోజు. రంగనాథ్ గారిని యాడికో తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తారు అడవులలో. ఆయన హైదరాబాద్ చూడనికే ఆయన అదైపోతాడు. ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తారు అడవులలో. ఎంఐఎం కాలేజీని టచ్ చేస్తే వాడెవడో ఏదో కంపెనీ వాడు చెరువులు కడుతున్నాడు. అంత పెద్ద కట్టడం చెరువులో కడుతున్నాడు. అక్కడ దమ్ము లేదు, ధైర్యం లేదు. కేవలం పేదవాళ్ళు అంటే ఈజీ టార్గెట్స్. పేద బతుకులు ఏముంది? అసలు వాళ్ళ పేదవాళ్ళని మనుషులుగానే వీళ్ళు ట్రీట్ చేయరు, కుక్కలు అనుకుంటారు. కుక్కలాగా ట్రీట్ చేస్తున్నారు. న్యాయం చేస్తే అందరికీ సమన్యాయం చేయండి, లేకపోతే ఈ దుకాణం మూసేయండి. ఈ దుకాణం అక్కర్లా. సింపుల్గా నేను హైడ్రాని, రంగనాథ్ గారిని ఒక ప్రశ్న అడుగుతా. రేపు పొద్దున తెలంగాణలో ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంది? సరే హైడ్రా అంటే మూసేసి పడేస్తారు, ఏముందిలే కానీ, ఆ జిహెచ్ఎంసీ నుంచి వచ్చి జిహెచ్ఎంసీలో కలిసిపోద్ది, అది వదిలే. కానీ రంగనాథ్ గారి పరిస్థితి ఏంది? ప్రజల ఉసురు జరగదా? ఇంతమంది ఏడుస్తుంటే చిన్నారులు
ఇందాక నేను ఇంకో వీడియో చూసినా, సరే అది ప్లే చేయను కానీ ఎందుకంటే చిన్నపిల్ల ఉంది అందులో, అందుకే నేను ప్లే చేయను. చిన్నారులను ఈడ్చి పక్కన పడేసి వాళ్ళ మాట కూడా వినకుండా ఇండ్లు కూడా కొడతారా చిన్నపిల్లల్ని? ఇంతకంటే దరిద్రం కూడా ఉంటుందా? అనాథ పిల్లలు, అది కూడా ఫిజికల్ మెంటల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఈడ్చి ఇల్లు కూడా కొడతారా? అనాథాశ్రమం కూడా కొడతారా? సిగ్గు లజ్జు ఉండాలి. ఆ అన్నం మనం ఇంటికి వెళ్ళి తినేటప్పుడు వీళ్ళందరి రోదనలు ఏడుపులు మనకు గుర్తురావా? ఇది తలగదా ఈ ఏడుపు? ఎవరెవరైతే హైడ్రాలో ఈరోజు ఇంతలా ఈ ప్రజల్ని ఏడ్పిస్తున్నారో వాళ్ళందరికీ తగలదా ఈ ఉసురు? అండ్ హైడ్రా గురించి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఆలోచించండి సార్, తప్పలేదు. హైడ్రా చాలా బాగా పనిచేస్తుంది, హైడ్రా ఉన్నాను, ఆ బ్యాచ్ కూడా ఉంది, ఆలోచించండి, తప్పలేదు. కానీ అదే హైడ్రా ఎందుకని చెప్పేసి ధనికుల దగ్గరికి వెళ్తలేదు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తలేదు, ఎందుకు ఎంఐఎం పార్టీ కాలేజీని పడగొడతలేదు అని ప్రశ్నించండి. దమ్ముంటే మీకు చూద్దాం, ప్రశ్నించండి. మమ్మల్ని ఎవడింటాడు, ఏముంది, మాది ఒపీనియన్ అంటారు. సిగ్గుండాలి ఆ ఒపీనియన్ పెట్టుకోండి, సిగ్గుండాలి మనకి. సరే, కొంతమంది నొచ్చుకుంటే నా వీడియో చూసి పర్లా నొచ్చుకోండి, ఏముంది, బొచ్చు పోయేదేం లేదు. పేద ప్రజల ప్రాణాలు మానాలే పోతున్నాయి, అక్కడ వాళ్ళ జీవితాలే నాశనం అవుతున్నాయి, అంతకంటే ఎక్కువనా? దయచేసి ఈ హైడ్రా గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. కమెంట్ చేయడంతో పాటు వీడియోని లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తే వీడియో అన్నది చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది. కొంచెం కాలాలి కదా, వాళ్ళకు కూడా కింద కాలాలి కొంచెం. అందుకే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.